నరేందర్ రెడ్డికి మండలి లేదా రాజ్యసభ అన్నటువంటి ఒక వార్త కనబడతా ఉంది. ఇప్పటికే ఆయనే రేవంత్ రెడ్డికి అనుచరుడుగా పేరున్నటువంటి వ్యక్తి, మరో పక్కన సలహాదారులుగా ఆయన పనిచేస్తూ ఉన్నది. ఇప్పుడు ఈయనను దాటి ఎవరు కూడా ముఖ్యమంత్రిని కలిసేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ కనుక ముఖ్యమంత్రి లేనట్టయితే ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా, మళ్ళీ ఇప్పుడు ఈయనకు ఎమ్మెల్సీగా ఆయన అవకాశం ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డితోటి ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు దీంట్లో ప్రధానంగా వినపడతా ఉన్నటువంటి పేర్లు షబ్బీర్ అలీ ఒక పక్కన ట్రై చేస్తూ ఉన్నాడు, ఆయన సలహాదారునే ఉన్నాడు. ఒక పక్కన షబ్బీర్ అలీ కోసం అధిష్టానాన్ని ఒప్పించినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డిది. గతంలో ఆయన పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఆయనకు మళ్ళీ సలహాదారునిగా అవకాశం ఇవ్వడం జరిగింది. మళ్ళీ నాకు ఎమ్మెల్సీ కావాలని ఆయన కూకున్నాడు. ఈ సీనియర్లంతా కూడా ఇప్పుడు ఖాళీ అవుతున్నటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల పైన ప్రధానంగా కన్నేయడం జరిగింది. ఇక వాళ్ళు మొదటి నుంచి పనిచేసినటువంటి వాళ్ళేమో పక్కకు పెట్టిళ్ళు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఓడిపోయినటువంటి వ్యక్తులకి మళ్ళీ అవకాశం కావాలని చెప్పేసి వాళ్ళు పట్టుబడతారు. ఒకసారి చూస్తే వేం నరేందర్ రెడ్డికి మండలి లేదా రాజ్యసభ, 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, వాటిల్లో 4 కాంగ్రెస్ ఖాతాలోకి. మజ్లిస్కు సిట్టింగ్ స్థానాన్ని ఇచ్చేస్తారా? అధిష్టానం అందుకు అంగీకరిస్తుందా? సిపిఐకి ఒక స్థానంపై అధిష్టానం హామీ, ఒక స్థానానికి మాదిగ వర్సెస్ మాల. ఎంబీసీలకు ఒక సీట్ ఇచ్చే అవకాశం, ఆర్గనైజేషన్ కోటాలో ఒకరికి ఛాన్స్, కమ్మ సామాజిక వర్గానికి సన్నగిల్లిన ఆశలు. సో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేయడానికి కసరత్తు ప్రారంభించింది. 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 1 బీఆర్ఎస్కు వెళ్లే అవకాశం ఉండగా 4 కాంగ్రెస్ పాగా వేనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి ఈసారి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందనే అంచనాలున్నా, ఒకవేళ సామాజిక వర్గాల కూర్పులో ఇబ్బందులు ఎదురైతే వచ్చే ఏడాది ఖాళీ కానున్న రాజ్యసభ సీటుకు ఎంపిక చేసే అవకాశాలున్నాయి. అయితే వేం నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వంపై తీవ్ర స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. మజ్లిస్కు అవకాశం ఇస్తారా? 5 ఎమ్మెల్సీ సీట్లలో 1 మజ్లిస్ సిట్టింగ్ స్థానం. ఇటీవలి కాలంలో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ సర్కార్కు శాసనసభలో బయట అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ సీటుకు తమకే కేటాయించాలని మజ్లిస్ అధినాయకత్వం కోరుతున్నట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ అధిష్టానంలో మాత్రం మజ్లిస్పై వ్యతిరేకత ఉండడంతో ఆశలు గల్లంతయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ టీపీసీసీ ప్రత్యేకంగా ప్రతిపాదించినా అధిష్టానం ఓకే చెబుతుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఈ క్రమంలో తమకు మద్దతుగా ఉంటున్న మజ్లిస్కు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో సీఎం రేవంత్ రెడ్డి సహకరించే అవకాశాలున్నాయి. రేవంత్ రెడ్డి పట్టుబడితే ఎమ్మెల్యే కోటాలోనే మజ్లిస్కు ఛాన్స్ రావచ్చని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సిపిఐకి ఒక సీటు, ఒప్పందంలో భాగంగా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని తమకు కేటాయించాలని సిపిఐ నేతలు కోరుతున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి రాజా ఈ విషయమై ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపారు. దీనికి అగ్రనేతలు ఇద్దరు సానుకూలంగా స్పందించారంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఇక రెడ్డి బీసీ వర్గాలకు లేనట్లేనే, మీకు రెడ్డిలకు లేకపోయినా పర్లేదు, కానీ బీసీ లేకపోతే మాత్రం మిమ్మల్ని పొట్టు చేస్తారు. ఇది మాత్రం గ్యారంటీ. బీసీలకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టయితే దేంట్లో కూడా ప్రాతినిధ్యం లేదు. బీసీలను ఎమ్మెల్సీలుగా మనం చూసేటువంటి పరిస్థితులు చాలా తక్కువ. అలాగే నామినేటెడ్ సంబంధించినటువంటి పోస్టులలో సైతం కూడా పూర్తి స్థాయిలో విస్మరించడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఏవైతే ఉన్నాయో దీంట్లో సైతం కూడా ఒకవేళ కనుక ఇవ్వనట్టయితే ఉంటే ఇక ఇప్పుడు ఇబ్బంది మాత్రం ఖచ్చితంగా అయ్యేటువంటి అవకాశమే కనబడతా ఉన్నది. ముఖ్యంగా ఒకసారి చూద్దాం, ఒకసారి బీసీలకు ఎందుకు ఇయ్యరా మీరు? బీసీలు పిడికలు లేనటువంటి ఏమో రెడ్డిలేమో మొత్తం అన్ని పదవులకు ఉంటారు అర్హులుగా. నామినేటెడ్ పోస్టులతో పాటు మొత్తం ఉన్నటువంటి వాళ్ళు కరుణాకర్ రెడ్డి వరకు 45 మంది ఉన్నారు. ఇప్పుడు ఇది కేవలం రెడ్డిలే. ఇక ఓసీలకు సంబంధించినటువంటి దాంట్లో ఏమో 8 మంది, వెలమలలో 2, ఇక ఓసీ బ్రాహ్మణ దాంట్లో 5. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 పదవులకు ఎక్కువగా ఓసీలకే ఉన్నాయి. ఇక్కడ ఈ చైర్మన్లు కావచ్చు, మరో పక్కన ఈ రాజ్యసభ కావచ్చు, నామినేటెడ్ పోస్టులు, చైర్మన్ పోస్టులు, కౌన్సిల్లో, ఇట్లా మొత్తం చెప్పుకుంటూ పోతే మొత్తం రెడ్డిలే ఉన్నాయి. ఇక వీడికి వచ్చిన తర్వాత ఒకసారి కనుక బీసీలను చూసుకుంటే గౌడలకు మొత్తం కలిసి చెప్తా ఉన్నాం మినిస్టర్తో పాటు. సో ఆ ఎమ్మెల్యే విషయం వేరు పక్క పెట్టండి. దాని తర్వాత గౌడ్ల విషయానికి వచ్చితే 10 మంది ఉన్నారు. ఎస్సీ మాదిగకు వచ్చిన తర్వాత 12 మంది, మాదిగ సామాజిక వర్గం నుంచి 10 మంది, మాల సామాజిక వర్గం నుంచి 4, ఎస్టీ లంబాడ నుంచి 5. ఇట్లా పోతే వాళ్ళకు దక్కాల్సినటువంటి పవర్ వాళ్ళకి దక్కింది. కానీ ఇక్కడ బీసీల విషయానికి వచ్చినట్టు అయితే ఉంటే బీసీలు రజక విషయం, బీసీలో రజక విషయానికి వచ్చినట్టయితే ఉంటే కేవలం ఎన్ని ఉన్నాయి? కేవలం 2 ఉన్నాయి, 2, 3 ఉన్నాయి అంతే.
ఇక యాదవ్ విషయానికి వచ్చిన తర్వాత కేవలం అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ మినిస్టర్లు, కార్పొరేషన్ చైర్మన్లు. అలాగే ముదిరాజు కోటలకు వచ్చిన తర్వాత బీసీ కుర్మలో ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నిట్లలో బీసీలకు అన్యాయమే జరిగిపోతూ ఉన్నది. మొత్తం ఏమో రెడ్డిలో దోచుకుపోతా ఉన్నది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో మళ్ళీ బీసీలకు మొండి చేయగలక చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తలగొరివి వాళ్ళే పెట్టుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఇది మాత్రం గ్యారంటీ. ముఖ్యమంత్రిది రెడ్డి సామాజిక వర్గమే. మంత్రివర్గ విస్తరణలోనూ రెడ్లకు ఖచ్చితంగా బెర్తు దక్కే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి రెడ్లకు అవకాశం లేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఒకవేళ రెడ్లకు అవకాశం ఉంటే సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు టీపీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు జగ్గారెడ్డి పేరు ఎందుకు వస్తుందా ఇప్పటికి ప్రతిసారి? మరి మ్యానిపులేట్ చేస్తానో ఏం చేస్తానో అర్థం కావట్లేదు. కానీ పేపర్లలో రాపించుకోవడానికి జగ్గారెడ్డికి ఏ అర్హత ఉందని చెప్పేసి జగ్గారెడ్డికి ఇవ్వాలి. నువ్వు పార్టీ సీనియర్ నేతవి కావచ్చు, నేను సంగారెడ్డి ప్రజలే నిన్ను వద్దనుకోని చెప్పేసి నిన్ను పక్కకు పెట్టిండు. మళ్ళీ వెనకమ్మటి పోయి ఆ కూతురుకు ఒక పదవి తెచ్చుకున్నాడు, మళ్ళీ భార్యకు ఇంకొక పదవి ఇప్పించుకున్నాడు. మళ్ళీ నాకు కావాలి, ఈయనకు కూడా పదవి ఉంది, ఈయనకు అధికార ప్రతినిధి ఇంకా ఏదో ఉంది దాంట్లో పదవి జగ్గారెడ్డికి. ఇక జగ్గారెడ్డి తిట్టిన బూతులు రేవంత్ రెడ్డిని ఎవరు తిట్టలేదు. అట్లాంటి జగ్గారెడ్డి మళ్ళీ ఎమ్మెల్సీ కావాలని చెప్పేసి పోతా ఉన్నాడు. జగ్గారెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పార్టీ నేతలు హరివర్ధన్ రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి, మద్ది శ్రీనివాస్ రెడ్డి తదితరులు ప్రయత్నాలు చేసుకున్నట్టు ఒకవేళ రానటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్టు ఉంటే పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉంటే ట్రై చేస్తే అది వేరు. పదవులు అనుభవించి ఏళ్ళుగా మొత్తం గడ్డాలు తెల్లయి అయిపోయి ఎంటికలు తెల్లబడ్డటువంటి వాళ్ళు కూడా ఓడిపోయిన తర్వాత మళ్ళీ మాకు కావాలని చెప్పేసి ఎమ్మడి పడతా ఉన్నారు. ఇదేం చిత్రం అర్థం కావట్లేదు. వీళ్ళు ప్రెస్ మీట్ పెడితే కనీసం 10 మంది కూడా చూసేటోళ్ళు లేరు. వచ్చే ఏడాది ఖాళీగా ఉన్న రాజ్యసభ సీట్ ఇచ్చే అవకాశాలున్నాయి. రెడ్లను పరిగణలోకి తీసుకుంటే ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని అత్యంత వెనుకబడిన కులాలకు ఎంబీసీకి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంబీసీలకు కాకుండా బీసీలకు మాత్రం సీటు దక్కే అవకాశాలు కల్పించడం లేదు. అందుకు కారణం టీపీసీసీ చీఫ్గా బీసీ ఉండడం. మంత్రివర్గ విస్తరణలో ముదిరాజు సామాజిక వర్గానికి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఏం చెప్పాలనుకున్నది అసలు ఇక్కడ పేపరు అంటే బీసీలకు మొత్తం అంతా మొండి చేసి చూపెట్టాలి, బీసీలు అనటోళ్ళు లేడు అడిగేటోళ్ళు లేడు అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు ఏమనుకున్నా అంటా ఉన్నారు, మంత్రివర్గంలో వేరే వాళ్ళకి చోటిస్తే మంత్రివర్గంలో చోటిస్తే ఇక ఇక్కడ మనకు అవకాశం లేదట. ఒక బీసీకి ఏదైతే పీసీసీ అధ్యక్షుడు ఇచ్చింది కాబట్టి ఇక మంత్రివర్గంలో చోటు ఉండొద్దు, ఎమ్మెల్సీలుగా చోటు ఉండొద్దు అన్నట్టు. మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, మరి అదే రెడ్డి సామాజిక వర్గం నుంచి 3 మంత్రులు ఉన్నారు కదా ఆ ఓసీ సామాజిక వర్గం నుంచి. సో అలాంటి సందర్భంలో మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే మరి రెడ్డి సామాజిక వర్గానికి ఏమైనా తక్కువ చేసి చూస్తూ ఉన్నాడు. కేవలం బీసీలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఒకటేమో టీపీసీసీ చీఫ్గా బీసీ ఉండడం అంటే మంత్రివర్గంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఆయన మంత్రి పదవి ఇస్తే మీరు చేతులు ముడుచుకొని కూకొల్లి ఇక ముదిరాజులు దేనికి అర్హులు కాదని చెప్పేసి చెప్తా ఉంది ఆంధ్రజ్యోతి పత్రిక. సో ఇక్కడేమో రెడ్లనేమో 4 పేరు రాసుకొచ్చింది. నరేందర్ రెడ్డి ఉన్నాడు, జగ్గారెడ్డి ఉన్నాడు, జీవన్ రెడ్డి ఉన్నాడు, హరివర్ధన్ రెడ్డి ఉన్నాడు, సామా రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఇక మద్ది శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. ఇలా 5-6 పేర్లు ఏమో ఆంధ్రజ్యోతికి కనబడ్డాయి ఈ పేపర్ వాళ్ళకి. కానీ బీసీలలో ఇంకెవరికి కనబడలేదు అన్నట్టు. ఇక్కడ ఇది కనబడతా ఉంది. ఎంబీసీలకు కాకుండా బీసీలకు మాత్రం సీటు దక్కే అవకాశాలు కల్పించడం లేదు. ఇందుకు కారణం టీపీసీసీ చీఫ్గా బీసీ ఉండడం, మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్ సామాజిక వర్గానికి అవకాశం దక్కనుండడమే. ఇందుకు యాదవ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే డిమాండ్లు ఉన్నాయి. టీపీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ తదితరులు ఎమ్మెల్సీ పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటున్నారు. మాజీ ఎంపీ హనుమంతరావు పేరు కూడా ప్రస్తావనకు వచ్చిన ఏఐసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ పోస్ట్ పైనే ఆయన ఆసక్తి చూపినట్లు తెలుస్తా ఉన్నది. ఇక సంస్థాగత కోట ఎవరికి 4 సీట్లలో ఒక స్థానాన్ని పార్టీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న వారిలో ఒకరికిచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ కోటలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్ రావు, ప్రభుత్వ సలహాదారు హరహర వేణుగోపాలరావు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. మాదిగనా లేకపోతుంటే మాలక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరు ఎమ్మెల్సీ అవ్వడం దాదాపుగా ఖాయమైంది. అయితే మాదిగ వర్గానికి కేటాయించాలా లేకపోతుంటే మాల వర్గానికి అన్న దానిపై చర్చలు నడుస్తున్నాయి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్కు సీటు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వివాదం నడుస్తున్న నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి సీటు కేటాయించాలన్న అభిప్రాయాన్ని మరికొందరు పార్టీ ముఖ్యులు తెరపైకి తెచ్చారు. మాదిగ సామాజిక వర్గం నుంచి ప్రధానంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేరు కూడా వినిపిస్తుంది. అలాగే పార్టీ నేతలు దొమ్మడి సామయ్య, రాచమల్ల సిద్ధేశ్వర్ కూడా రేసులో ఉన్నారు. ఇక్కడ 2 విషయాలు కూడా మనం స్పష్టంగా కనబడతా ఉన్నాయి.
మీకు అంటే మాలా మాదిగ ఉద్యమం నడుస్తున్నటువంటి సందర్భంలో మాదిగలకు ఇవ్వాలన్నటువంటి డిమాండ్ ఏమో తెరపైకి తీసుకొచ్చింది కాదనట్లేదు. మరి బీసీ ఉద్యమం జరుగుతూ ఉంటే మరి బీసీలకు రావాల్సినటువంటి కోట దీనిపై రావాలి కదా. ఇది కూడా పెద్ద ఉద్యమం ఉధృతం అయిపోయింది కదా. ఇలా బీసీలు అందరూ కూడా ఐక్యంగా ఉన్నారు. బీసీలకు రాజ్యాధికారమే ధ్యేయంగా వాళ్ళు పోరాడుతూ ఉన్నటువంటి సందర్భంలో బీసీలు ఎట్లా విస్మరిస్తారు అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా బీసీలకు ఒకటి లేకపోతే రెండు ఇవ్వాల్సిందే. రెండో అంశానికి వచ్చినట్టు తర్వాత ఇక్కడ మాదిగ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ ఆయన ఆల్మోస్ట్ గతంలో ఆయన పోటీ చేసి ఓడిపోయిండు. ఆయనకి ఎట్లా అవకాశం ఇవ్వాలి? ఆయనకు ఏ విధమైనటువంటి అర్హతలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే అది. ఏది ఒకసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే దాన్ని బంద్ పెట్టాల్సిందేగా, అది అంతేగా అప్పటి వరకు. మరి ఆ నిబంధనలు ఏమైనా తుంగలు దొక్కుతుందా ఏందనేది కూడా చూడాలి. అలాగే దొమ్మడి సాంబయ్య, రాచమల్ల సిద్ధేశ్వర్ కూడా ఈ రేసులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ దొమ్మడి సాంబయ్య గతంలో టికెట్ త్యాగం చేసిన వరంగల్ ఎంపీ, అలాగే రాచమల్ల సిద్ధేశ్వర్ సైతం కూడా ఆయన సైతం కూడా చేవెళ్లలో ఆయన గెలిచేటోడే. ఆయన కూడా టికెట్ ఆయన కూడా చివరి క్షణంలో అది కూడా రద్దు అయిపోవడం జరిగింది. వీళ్ళు అర్హులు, దొమ్మడి సాంబయ్య అర్హుడే, రాచమల్ల సిద్ధేశ్వరు, అలాగే మాల సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి అద్దంకి దయాకర్ 100% అర్హుడే. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి మాట్లాడేటువంటి వ్యక్తులకు ఇవ్వండి, వక్తలకు ఇవ్వండి. రానున్నటువంటి రోజులలో మీకు చాలా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది.